కర్కాటక రాశి వారికి సన్నిధులతో వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు లాంటివి ఎవరికైతే ఉందో అవన్నీ కూడా ఈ వారం కొలిక్కి వస్తాయి. దీనివల్ల వీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరిన ఖర్చులు కూడా ఎదురవుతాయి అని చెప్పవచ్చు. వారం మొదట్లో పనులు కాస్త చికాకుపరిచిన ఇట్టకేలకు పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా వీరి యొక్క సమర్థతను చాటుకొని ముందడుగు వేస్తారు. శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క శ్రమ కూడా అధికంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారికి ఈ వారం కాంట్రాక్టులు అన్నిటింది చివరిలో చేజారవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్నటువంటి బంధువర్గం వారి నుంచి లేక కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు, అవాంతరాలు తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ వారం చాలా సంతోషంగా గడుపుతారు. కళారంగం వారు, ఐటీ రంగం వారికి ఈ వారం కాస్త అనుకూలంగా ఉంటుంది. ఇక మహిళలు అన్నిటా కూడా విజయాలు సాధిస్తారు అని ఒక్క మాటలో చివరిగా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం చివరిలో ఈ రాశి వారికి బంధువర్గం వారితో తగాదాలు, భార్యాభర్తల మధ్య సమన్వయం లోపించే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వీరు జాగ్రత్త వహించాలి. ఇక ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారికి ఈ వారం అదనపు ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఖర్చుల విషయంలో పుష్యమి వారు ఈ వారం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఇక ఈ వారం ప్రత్యేకంగా ఈ కర్కాటక రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది.